ఈరోజు మనము యుఎస్లో ఉన్న కొలరాడో అనే స్టేట్లో ఉన్నాం. ఇక్కడ అన్ని మౌంటైన్స్ ఉన్నాయి కదా. ఈ మౌంటైన్స్లో ఉన్న ఈ లక్షల కోట్ల చెట్లలో అక్కడక్కడ కొన్ని చనిపోయినవి ఉంటాయి. ఆ చెట్లన్నింటినీ కూడా గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు కట్ చేసి ఇక్కడి నుంచి ఈ అడవిలో నుంచి తీసేస్తారు. లేకపోతే ఏమైంది అంటే ఎక్స్ట్రీమ్ ఎండగా ఉన్నప్పుడు లేకపోతే పైనుంచి పిడుగులు పడే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మంట అంటుకొని అడవులే కాలిపోయే ఛాన్సులు ఉంటాయి. ఇదిగో ఇక్కడంతా ట్రిమ్ చేస్తున్నారు. ఈ చుట్టూ కొన్ని హెలికాప్టర్స్ కూడా చెట్టుని ఎక్కడో లోపలికి వెళ్ళి కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పాడేస్తున్నాయి. చూద్దాం ఒక లుక్. ఇదిగో ఇది మనం ఉన్న ఏరియా పేరు టెల్యూరైడ్. ఈ టెల్యూరైడ్ పక్కనే చుట్టూ మౌంటైన్స్ ఉన్నాయి. ఈ మౌంటైన్స్లో ఇక్కడ కట్ చేస్తున్నాడు చూడు. ఇదిగో లోపల కట్ చేసి మన దగ్గర ఎలక్ట్రిక్ పోల్స్ వాడతారు కదా, అలా పోల్స్ వాడటానికి కూడా యుఎస్లో చాలా ఎక్కువ వాడతారనమాట. ఆ పోల్స్ అన్నీ కూడా వుడ్ తోటి చేసినవి ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఇలాంటి చెక్కని యుఎస్ వాళ్ళు కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. కెనడాలో కూడా అడవులు చాలా ఎక్కువ కదా అక్కడి నుంచి. కానీ ఒక్కొక్కసారి ఇలా కట్ చేసినప్పుడు అలాంటివన్నీ ఇక్కడివి కూడా వాడుకుంటారనమాట. మొత్తం ప్యాక్ చేసి పెట్టుకుంటున్నారు కట్ చేసి. ఇగో ఇక్కడ చూడు ఇంకా పొడుగున్నాయి. ఆ చుట్టూ కొన్ని హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి, వస్తాయి చూద్దాం ఆగు. మొత్తము మెషినరీనే. చెట్లు కట్ చేయటం, ట్రిమ్ చేసేయటం, లోడ్ చేయటం. ఈ ఏరియా ఇప్పుడున్న ఈ హైవే చలికాలంలో కంప్లీట్గా మంచుతోటి నింపుకుపోయి ఉంటుంది. ఇదిగో ఇక్కడ చెట్లు ఉన్నాయా, ఆ చెట్లు చూస్తానికి ఒక 200 అడుగులు 300 అడుగులు అలా ఉన్నాయి కదా. చలికాలంలో వచ్చామనుకో ఇంతింత కనపడతాయి. ఏందా అని దగ్గరికి వస్తే ఆ చెట్లన్నీ కూడా పై వరకు కూడా మంచుతోటి కూరుకుపోయి ఉంటాయి. ఈ ఒట్టి హైవేని మాత్రం క్లీన్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు. ఇదిగో ఆ క్లీన్ చేయడానికి ఆ బళ్ళకి చైన్లు కావాలి. ఆ చైన్లు చూడు ఎంతెంత ఉన్నాయో. ఈ క్యాటర్ పిల్లరు ఈ బళ్ళన్నిటికీ. ఎంత సాలిడ్గా ఉన్నాయి. అలా పెద్దగా వచ్చిన ముక్కలనేమో పోల్స్కి వాడతారు. చిన్న ముక్కలు కట్ చేస్తున్నారు కదా, అంటే 2 feet 3 feet వాటిల్నేమో ఫైర్ వుడ్కు మళ్ళీ వాడతారు. అంటే ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీలకి ఫైర్ అవసరం కదా, అలాంటప్పుడు కోల్కి బదులు దీన్ని వాడతారనమాట. ప్రతి సంవత్సరము కూడా ఇలాంటి జాగ్రత్తలు ఎప్పుడు తీసుకుంటూనే ఉంటారు యుఎస్లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సర్వీస్ వాళ్ళు. ఎందుకంటే ఇవి కార్ యాక్సిడెంట్ అయినా లేకపోతే ఎవరైనా సిగరెట్ దాగి అవతల బారేసినా, బయటకు వచ్చి క్యాంపింగ్ అంటే బార్బిక్యూ కోసము గ్రిల్ చేసుకోవడం కోసం మంట పెట్టినా అవి సరిగ్గా ఆర్పకపోతే అవన్నీ వైల్డ్ ఫైర్ని ట్రిగ్గర్ చేస్తాయి అన్నమాట. అందుకని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే ఈ మంటలు స్టార్ట్ అయినాయి అంటే అసలు ఆగవు. ఎందుకంటే హై విండ్ ఉంటుంది కదా, అది ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ ఫైర్ డేంజర్ అనేది కొంచెం తగ్గిద్ది. ఇంకా ఏంటంటే ఎండిపోయిన చెట్లు కాకపోయినా కానీ కొన్ని చోట్ల గ్రీన్గా ఉన్నా కానీ ప్యాచ్లు కట్ చేసేస్తారు. ఎందుకంటే వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయిందనుకో అది కాలుకుంటే వెళ్ళిపోతుంది కదా,
అందుకని మధ్యలో కొన్ని చోట్ల వీళ్ళే ముందే చెట్లు కట్ చేసేసి పెట్టారనుకో, అక్కడికి వచ్చి ఫైర్ ఆగిపోతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చేసేది మిక్స్ అండ్ మ్యాచ్. హెలికాప్టర్స్ ఏమో ఎక్కడెక్కడో ఎండిపోయిన చెట్లని పీక్కొని వచ్చి ఇక్కడ వాడేస్తున్నాయి, ప్లస్ ఇక్కడ ఉన్న స్ట్రెచ్ని మొత్తం కట్ చేసేస్తున్నారు. కట్ చేసేసి ఆ చెట్లను వాడుకుంటున్నారు, ఆ కలప వుడ్ని. మన బండి ఇక్కడ పెట్టేసి హెలికాప్టర్ కోసం వెయిటింగ్. అది భలే కట్ చేస్తుంది, మోసుకొస్తుంది కూడా. అన్నా ఇంతకుముందు చూసావా హెలికాప్టర్ తోటి కట్ చేయటం లైవ్లో? చూసావా? చెట్ల కటింగ్ అయిపోయింది కదా. ఇక్కడ బండి ఇంకో దగ్గర ఆఫ్ రోడ్ లోకి పుల్ చేసాము. ఇక్కడ లోపలికి వెళ్తే ఒక చిన్న రివర్ ఉంటుంది, ఆ రివర్ లోకి వెళ్దాం. ఇప్పుడే బండి పక్కకు తీసాము. పక్కనే ఒక చిన్న రివర్ ఉంది. పైనుంచి చూస్తే సన్నగా కనపడుతుంది, ఇట్లా దారం ఉన్నట్టు చాలా పైనుంచి చూస్తే. ఇక్కడ చూడు ఎంత ఉంటుందన్న, ఒక 4 ఫీట్లు ఉంటుందా? 4 ఉంటుంది. మునుగుతాం. 4-5 ఫీట్లు ఉండొచ్చు. కరెంట్ ఎక్కువ ఉంది. కరెంట్ అంటే మన ఇంట్లో ఉండే కరెంట్ కాదు. కరెంట్ అంటే ఏంటంటే రివర్లో ఇట్లా పైనుంచి ఫోర్స్గా వచ్చి నెట్టియటాన్ని కరెంట్ అంటారు అనమాట. అది ఇట్లా వెళ్ళిపోయేదాన్ని కరెంట్ అంటారు, ఆ ఫోర్స్ని. కొంచెం ముందుకెళ్దాం. ఎటన్నా ముందుగా చేపలు ఉన్నాయా? చేపలు ఉంటాయి. వాటర్ చల్లగా ఉన్నాయో పట్టుకొని చూడన్నా. చల్లగా ఉన్నాయా? మెల్టెడ్ స్నో కదా, చల్లగానే ఉంటాయి. చల్లగానే ఉన్నాను. నువ్వు ఈతలేద్దామని చెప్పి ఈ రివర్లోకి దిగామా, 2 నిమిషాలు బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఫ్రీ టికెట్. ఈ మౌంటైన్స్లో కూడా అన్ని లేక్స్. మానదుడు ఏదో ఇసిరేస్తున్నాడు అన్న. 3 వచ్చినాయి అన్న. అయ్యి 4 వచ్చినాయి. ఇదిగో ఇందాక అవి కట్ చేసినాయా, ఇందాక అక్కడ కట్ చేస్తున్నారు కదా, ఇయ్యే చెట్లు పెద్దగా పెరుగుతాయి. అదో అలా. ఇదంతా గ్రానైట్. అబ్బా ఎంత వెయిట్ ఉంది. ఇప్పుడు మనం ఉన్న ఏరియా సిల్వర్టన్ అనే ఊరు. చుట్టూ మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. సినిమాల్లో కనుక చుట్టూ మౌంటైన్స్ ఉండి మధ్యలో చిన్న ఊరు ఉంటుంది కదా, అదిగో అక్కడ బ్యాక్ సైడ్ కనపడుతుందా? ఒక 2-3 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది ఊరంతా కలిపి, అంతే. వాచ్లో మన ఎలివేషను 8700 చూపిస్తుంది. 8780 ఎలివేషన్ చూపిస్తుంది. అంటే మామూలుగా యుఎస్లో చలికాలంలో 4000 ఫీట్లు
ఎలివేషన్ పైన ఉన్న ప్రతి చోట కూడా స్నో పడుతుంది. అటువంటిది ఇక్కడ 8000 ఉంది. అంటే ఏంటో తెలుసా, చలికాలంలో ఈ రివర్ అంతా కూడా ఇట్లా ఫ్లో అవ్వదు, వాటర్ ఉంటాయి కానీ ఫ్రీజ్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా, గడ్డగట్టేసిద్ది. రైల్వే ట్రాక్ ఇది అబ్సల్యూటా, అది పాతది అనుకుంటా కదన్నా. యాక్టివా నేరో గేజ్, చిన్నది మీటర్ గేజా, పాతది అనుకుంటా. యాక్టివ్లో లేదు, యాక్టివ్లో ఉందా? కరెక్టే తుప్పు పట్టి లేదు కదా పైన. అవునవును కరెక్టే అన్నావు. స్మెల్ వస్తుంది, ఆయిల్ స్మెల్ వస్తుంది రాళ్ళు. ఇక్కడ మౌంటైన్స్ మధ్యలో ట్రైన్ అంటే భలే ఇష్టం నాకు. మౌంటైన్స్ మధ్యలో ట్రైన్ మధ్యలో ఎడారి మధ్యలో ఇదిగో వెనకాల వస్తుంది చూడు. ఇందాక ఈ రైల్వే ట్రాక్ యాక్టివ్గా ఉండదా అనుకుంటున్నాం కదా, అక్కడ నడిపే బండి ఇదే. డ్యూరాంగో నుంచి సిల్వర్టన్ మధ్యలో ఉన్న ఈ మౌంటైన్స్ చుట్టూ ఆ ట్రైన్ సర్వీస్ ఉంది. అది అన్నా తీసుకోవాలి బండి చలో. ఇందాక చూసామా లేక్ దగ్గర, రివర్ దగ్గర నుంచి ఇదిగో ఇది సిల్వర్టన్. ఈ ఊర్లోకి వచ్చాము ఇప్పుడు మనం. ఇక్కడ కొత్త ఇళ్ళు కట్టుకుంటున్నారు, అంతా చెక్కతోనే. ఒక చిన్న రోడ్డు, అటు ఇటు ఇల్లులు, ఒక 2 బ్లాకులు అటు, ఒక 2 బ్లాకులు ఇటు. 2 కూడా కాదు, 1 బ్లాక్ అంతే. చిన్న చిన్న గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి, 1 or 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒక్కటి కనపడింది, ఇంకొకటి ఉంటుందేమో అని చూస్తున్నాం. ఇక అంతే, అది అటు వెళ్తే డెడ్ అండి ఈ ఊరు అంతే. ఇంకా ఎంత ఉంటుందో 3 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందా? ఇక్కడ ఇంకో పెట్రోల్ బంక్ ఉంది అంతే, ఒక 3 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందేమో, 3-4. బళ్ళు చూడండి, మామూలు చిన్న బళ్ళు లేవు ఎవరి దగ్గర. చిన్నవి అంటే సెడాన్స్ ఎవరు లేవు, అందరి దగ్గర పికప్ ట్రక్లు, ఎస్యూవీలు, ఇదిగో ఆఫ్ రోడ్ ATVలు, మోటార్ సైకిల్స్ రెంట్కి ఇస్తారు. రెంట్కి కూడా ఇస్తారు, రెంట్కి ఇస్తారు. రేపు తీసుకుందాం, రేపు రెంట్ చేద్దాం. ఇవన్నీ హోటల్స్ అనుకుంటున్నా. రెస్టారెంట్స్, హోటల్స్. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చలికాలంలో స్కీయింగ్ అది చేసుకుంటారు. ఈ మోటార్ సైకిల్స్ అయితే 8 నెలలు, సంవత్సరంలో 8 నెలల్లో బయటికి తీసే పరిస్థితే ఉండదు. కార్లు తీస్తారు, ఎందుకంటే స్నోలో బళ్ళు నడపలేరు కదా. ఇదిగో అది అటు ఊర్లోకి లోపలికి, అది అటు ఇటు కొండలు. యాంటీక్ ఓల్డ్కి మళ్ళీ కనపడుతుంది, అంటే అట్లా మోడర్నైజేషన్ లేకుండా అట్లా పెట్టుకున్నారు కదన్నా.
అంతే, యూరోపియన్ స్టైల్ అంతే. యూరోపియన్ స్టైల్ ఇది. యూరోపియన్ అంటే స్విట్జర్లాండ్ కానీ ఢిల్లీలో కానీ పాత టౌన్ అది. ఇక్కడ అడవుల్ని కొట్టేయటము, ఈ సిల్వర్ టన్ అనే చిన్న ఊరు ట్రిప్ అనమాట. ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టేసి ఈ లోపల మౌంటైన్స్లోకి వెళ్ళిపోతాం. మనం చేసే అన్ని వీడియోలో పెట్టకూడదు. ఇప్పుడు ఇక్కడ నుంచి టెల్ యూ రైడ్ అనే టౌన్లోకి వెళ్తున్నాం. మొత్తం మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది అది. ఇక్కడి నుంచి 2 గంటలు డ్రైవ్. మొత్తం ఈ మౌంటైన్స్ లో నుంచి వెళ్తాం, ఈ రోడ్లలో నుంచే. ఈ కొండల్లో ఒక దగ్గర ఆగాము. బండి మా అన్న పార్క్ చేస్తాను, ఇగో ఈ పక్కన ఉన్న ఈ లోపలికి దిగుదాం అంటున్నాడు. యాక్సెస్ ఉందేమో చూద్దాం, ఉంటే దిగేద్దాం. లేదన్నా, దిగలేం. ఈజీగా అనిపించింది. అక్కడ ముందు ఒక దగ్గర కొంచెం ట్రై చేస్తే దిగచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే పాములు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు, ఎవరు దిగట్లేదు. మనుషులు లేని వెళ్ళని ప్లేసులకి ఇలాంటి ఏరియాలో పాములు అవి ఉంటాయి. మధ్యలో మళ్ళీ ఒక లేకు. ఇలాంటి లేకులు ఉన్నాయి, అసలు ఎన్నున్నాయో లెక్కనే లేవు. అన్న స్ప్రింగ్ వాటర్ ఇది కూడా. ఇది వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్న? రివర్ మీద కొంచెం తక్కువ చల్లగా ఉన్నాయి, రివర్ బాగా కోల్డ్ ఉన్నాయి. ఈ సైజు చేపలు అయితే కనపడుతున్నాయి. మరి లోపలికి వెళ్తే ఇంకా పెద్దవి ఉంటాయేమో. ఏంది లోపలికి ఉంది, బోటు కట్టేయడానికేమో. చేపలు పడుతున్నారు. చాలా డీప్ ఉందన్న. ఇక్కడికిక్కడే ఇక్కడ 1 feet 2 feet ఉంది. కానీ ఒక్క 10 అడుగులు లోపలికి వెళ్తే మునిగిపోతాం, మొత్తం మునిగిపోతాం. లొకేషన్లో అయితే ఈ చుట్టూ మస్తున్నాయి. ఈ మౌంటైన్స్లో
అక్కడి నుంచి ఇంకో స్పాట్కి వెళ్దాం. ఇక్కడ టెల్యూరైడ్ అనే చిన్న టౌన్ పెద్ద పెద్ద మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళబోతుంటే ఇక్కడ చూడు ఎంతమంది జింకగాళ్ళు ఆడుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ చూసారా? అయితే ఇక్కడ యుఎస్లో జింకల్ని వేరే వైల్డ్ యానిమల్స్ని హంట్ చేయటము లీగల్. ఇక్కడ హంట్ చేయకూడదు అని చాలా క్లియర్గా రాశారు ఈ బోర్డులో. ఇదిగో ఇక్కడ ముందు అక్కడ ఇంకా అక్కడ చూడు ఎంతమంది జింకగాళ్ళు ఉన్నారో. అదిగో అదిగో అక్కడికి వెళ్తే టెల్యూరైడ్ అనే చిన్న టౌన్ అనమాట. అక్కడక్కడ జింకలు కనపడుతున్నారు. ఇక్కడేమో గుంపు గుంపుగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక 2 minutesలో వెళ్ళిపోతాం టెల్యూరైడ్ అనే చిన్న టౌన్లోకి. బ్యాక్ సైడ్ 3 గంటలు మనం స్టార్ట్ అయిన మనం ఉన్న ఇంటికాడ నుంచి ఇక్కడికి 3 గంటలు. అయితే ఈ టెల్యూరైడ్ అనేది మినీ స్విట్జర్లాండ్కి మళ్ళీ ఉంది. మా అన్న స్విట్జర్లాండ్ వెళ్ళాడు. అన్న సేమ్ ఇంతే ఉంటుందని చెప్తున్నాడు. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో చిన్న ఊరు. ఇక్కడ ఏమన్నా తినేసి ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాం. చిన్న టౌన్ అనమాట. కొంచెం ముందున్నట్టుందన్న. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఒక రెస్టారెంట్ ఏదో వెతుకుతున్నాం, కొంచెం ముందు ఉన్నట్టుంది అది. ఇది వాటి మౌంటైన్ ఉందా, ఆ పైనుంచి స్కీయింగ్ అది కూడా చేస్తారు వింటర్ టైంలో. అటు చివరి నుంచి ఇటు చివరి వరకు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఊరు కూడా. అంతే 1.5 మైలు, 1 మైలు. ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు, ఒక్క లైట్ కూడా లేదు. ఆ కనపడేది డెడ్ ఎండ్. అది డెడ్ ఎండ్. ఇటు వెళ్తేనేమో ఇంకా బ్యాక్ వెళ్తాం అనమాట. మెల్లిగా మౌంటైన్స్లో నుంచి మెల్లిగా దిగుకుంటా బ్యాక్ వెళ్ళాలి. మా అన్న ఏదో కొనుక్కుంటాడంట. ఏదో షాప్లోకి వచ్చాడు. ఏంటిది, ఇందులో ఏమున్నాయన్న? అన్ని బోల్ట్లు పానాలు ఉన్నాయి. మా అన్నకు ఒక టోపీ కావాలంట, సువెనీర్. ఇక్కడ చూడండి చాలా మంది టూరిస్టులు అందరు ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటున్నారు. ఇక్కడ తినడానికి ఒక రెస్టారెంట్ ఎదుగుతున్నాం. ఏం తిందామన్నా? మెటేరియన్ కబాబ్స్ తిందామా? మామూలుగా చిన్నోళ్ళు ఏది అడిగితే అది నడిచిపోతుంది. కబాబ్స్. ఇప్పుడు టోపీ కొనుక్కునేదాకా మా అన్న నిద్రపోయేటట్లేదు ఈరోజు. మిలిటరీ గ్రీన్ టోపీ ఉంటుంది కదా, అది కావాలంట. ఇందాక నుంచి 5-6 షాపులు ఎతికాడు. ఉందా? లేదు. ఇదేంది సేమ్ నేను వేసుకునే షర్ట్కి మళ్ళీ ఉంది. వావ్, ఇది నా షర్ట్ చూడు, సేమ్ మెటీరియల్. ఇక్కడ ఉన్నాయి ఇక టోపీలు. నువ్వు కొనుక్కొని రా అన్న. నాకు ఆకోకే కావాలని, మా అన్నకి మిలిటరీ గ్రీన్ టోపీనే కావాలంట. కార్లో నా 10 టోపీలు ఉంటాయి మరి, అయ్యే వద్దంటున్నాడు. కొంచెం లోపలికి చూస్తే ఈ ఊరు ఇదిగో, ఇక అదే డెడ్ ఎండ్. డెడ్ ఎండ్ అంటే ఇదే బ్లాక్, అది డెడ్ ఎండ్. మళ్ళీ ఇదిగో ఇది ఒక బ్లాక్, అంతే. ఇక
ఇల్లులు చూడయిగా. ఇది ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు చూసారా బళ్ళు. ఈ టెల్యూరైడ్ అనేది కొలరాడో స్టేట్లో ఉన్న అన్ని ఏరియాస్లో కల్లా కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంట. అంటే ఉండటానికి కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ. ఎందుకు అంటే రిమోట్గా ఉంటుంది, ప్లస్ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. కొండల మీద ఉంది, ఊరు చిన్నదే కానీ మనము 10,000 feet ఎలివేషన్ మీద ఉన్నాం. 10,000 9,500 ఎంతో చూపిస్తుంది. చుట్టుపక్కల వేరే ఊర్లు ఏమీ కూడా లేవు. ఒక్కొక్క ఇల్లు యావరేజ్గా $2 million, అంటే 17 కోట్లకు పైగానే. చూస్తానికి మామూలుగానే ఉన్నాయి కానీ అది ఇక్కడ ఈ వైన్ షాప్, వైన్ బాటిల్ కూడా ఎంత ఉన్నాయో. 5 లీటర్లు, 10 లీటర్లు కూడా ఉన్నట్టున్నాయి. కారులో డ్రైవ్ చేసుకుంటా ఒక క్విక్ లుక్ వేద్దాం ఊరంతా కూడా నిలువుగా. ఓకే, ఇప్పుడే బండి ఎక్కేసాము. ఆల్రెడీ ఊరు మధ్యలో ఉన్నాం మనం, నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతా. ఇటు నుంచి ఒక చివరకు ఒక రౌండ్ వేసి ఆపేద్దాం. చూడు, ఎక్కడన్నా సిగ్నల్స్ కనపడ్డాయా? ఎక్కడన్నా సిగ్నల్స్ కనపడ్డాయన్నా? రెడ్ లైట్లు, గ్రీన్ లైట్లు ఏం లేవు. ఓకే, ఇక్కడికి అయిపోయినట్టుంది యాక్చువల్గా ఊరు. ఇక్కడి నుంచి ఇదంతా అడివే. ఇక్కడ టూరిస్టులు ఎక్కువ ఉంటారన్నా లేకపోతే? టూరిస్టులు ఇప్పుడు సీజన్ కాదు, ఐ థింక్ నెక్స్ట్ మంత్ జూన్ కూడా కాదు, జూలై ఆగస్ట్. జూలై ఆగస్ట్లో ఏముంటుందన్నా? అంటే మామూలుగా చూస్తానికి వస్తారు కానీ అసలు టూరిజం అనేది వింటర్లో ఉంటుంది. స్కీయింగ్ చేసే వాళ్ళందరూ అప్పుడు వస్తారు. క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, బేర్ ఎలుకబంట్లు కూడా ఉంటాయి ఇక్కడ. ఇది ఆ టెల్యూరైడ్ కి ఈ మౌంటైన్స్ ఇక డెడ్ ఎండ్. మొత్తం పైనుంచి వచ్చే వాటర్ని జలపాతాలు కింద లైట్గా ఏదో ఫిల్టర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక లేయరు, అక్కడ ఒక లేయరు, ఏంటో మరి. థ్యాంక్ యూ. హాట్ సాస్, ఎస్, ఇప్పుడే వచ్చింది. మందేమో ల్యాంబు, ఇదేమో ఫలాఫల్. అన్న నీదేంటి? సేమ్ ఫలాఫల్ చికెనా, పీటా బ్రెడ్. ఇదేందన్నా ఆలివ్లా? హమ్మస్, అదే ఆలివ్స్. అవి నాకు ఇవ్వలేదు, ఆలివ్స్ ఇవ్వలేదు నాకు. హాట్ సాస్ లగా దెంగే. ఇక్కడ మటన్ కన్నా కానీ ల్యాంబ్ ఎక్కువ తింటారు జనరల్గా. అంటే రెండు తినేది తక్కువ, ల్యాంబ్ ఎక్కువ ఉంటుంది. ల్యాంబ్ అంటే గొర్రె. సూపర్ ఉందన్న, ఇది సర్ప్రైజ్డ్. ఈ లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇది బాగుందా?
ఫలాఫల్ బాగుంది. ఫలాఫల్ హమ్మస్ తోటి. ఫలాఫల్ ఓకే, ఓకే, నాట్ ఎక్సలెంట్ బట్ ఓకే. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బ్యాక్ వెళ్ళటానికి ఇంకా 3 గంటలు పట్టింది. ఈ మౌంటైన్స్ మధ్యలో ఉండే ఊళ్ళు భలే ఉంటాయి చిన్న చిన్నగా. చలికాలంలో అసలు ఇక్కడ వరకు రావటం కూడా కష్టమే. దారుణమైన కొండల్లో దారుణమైన మంచు ఉంటుంది. అన్ని బళ్ళు కూడా రాలేవు, 4x4 బళ్ళు ఉండాలి. రెండు ప్లేట్లు కలిపి $55 అయింది. అంటే 4,000, 4,500. మామూలుగా మౌంటైన్స్లో ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ. ఇప్పుడు సిటీలోకి వెళ్ళామనుకో ఇది $40 వచ్చింది. అదే కాలిఫోర్నియాలో అనుకో సిటీలో కూడా 50-60 ఉంటుంది. ఇది కాలిఫోర్నియా చాలా ఎక్స్పెన్సివ్. ఎలా ఉన్నాయి చిన్న చిన్న మౌంటైన్ విలేజ్లు?